నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతిని పురస్కరించుకుని భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణం నందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు, డిఎన్ఆర్ కళాశాల వాకర్ సభ్యులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ బొండా రాంబాబు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ తరపున జరపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ జోన్ చైర్పర్సన్ నడింపల్లి మహేష్ వర్మ మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామంలో సుభాష్ చంద్రబోస్ పాత్ర ఎనలేనిదని విద్యార్థులందరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోపిశెట్టి మురళీకృష్ణారావు మాట్లాడుతూ మరణం లేని మన దేశ సేనాని ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త సుభాష్ చిరస్మరణీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ట్రెజరర్ కనగర్ల రామకృష్ణ, సభ్యులు పులగం మధుబాబు, కోయ కిషోర్, కోట్ల నాని, పర్చూరు నాగేశ్వరరావు, తటవర్తి బదరి తదితరులు పాల్గొన్నారు. చంద్రబోస్ గారి 130వ జయంతి సందర్భంగా మన అందరూ ఇక్కడ మీట్ అయ్యాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు చేశారు. ఆజాద్ హిందూ ఫౌజ్ దళాన్ని భారతదేశ స్వాతంత్రం రావడంలో వీరు ప్రముఖ పాత్ర వహించారు. వన్ మ్యాన్ ఆర్మీగా గుర్తింపు పొందారు. వీరి 130వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి నమస్కారం చేసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఎన్సీసీ స్టూడెంట్స్ కింద మనం ఏంటి టైప్ ఆఫ్ ఆర్మీ ట్రైనింగ్ లాంటి అసలు ఇండియన్ ఆర్మీని మొదట స్థాపించిన వ్యక్తి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు. మొదటగా ఆయన మన ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక రాజకీయ పార్టీని స్థాపించి తద్వారా భారతదేశంలో స్వతంత్రాన్ని సంపాదించాలనుకున్నారు. అంటే దేశం బయట మనం ఏదైనా ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలి, ఆ సైన్యం ద్వారా మాత్రమే, సైనిక చర్య ద్వారా మాత్రమే మనం స్వతంత్రాన్ని సంపాదించవచ్చు అన్న ఒక కాంక్షతో ఆయన విదేశాల్లో ఉన్న నాయకులతో అనేక చర్చలు జరపడం, అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్కి పనిచేసిన సైన్యాన్ని ఏదైతే ఆజాద్ హింద్ ఫౌజ్ ఆయన స్థాపించిన సంస్థలో సైనికుల కింద జాయిన్ చేసుకోవడం, మరి ఆయన చేస్తున్న ఈ తీవ్రమైన సైనిక ప్రయత్నాలకు భయపడి నాడు బ్రిటిష్ ప్రభుత్వం మనకి స్వతంత్రాన్ని ప్రకటించింది అనడంలోని అతిశయోక్తి లేదు. బట్ బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్రాన్ని ప్రకటించింది అన్నదానికి మనం చాలా తప్పుగా తీసుకోవాలి. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడు ఒకటే చెప్పేవారు, స్వాతంత్రం అన్నది మన హక్కు, అది పోరాటం చేసి తీసుకోవాలి తప్ప ఎవరి దగ్గర మనం ఆశించకూడదు, యాచించకూడదు అని చెప్పేవారు. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు చేస్తున్న ప్రయత్నాలకి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భయపడి లోకల్లో విత్ ఇన్ ద కంట్రీలో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం స్వతంత్రం సంపాదించుకున్నాం. మరణం లేని నాయకుడు, జనం తప్ప మరణం లేని నాయకుడు, భారతదేశ సేనాని శ్రీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని మీ అందరితో కలిపి భీమవరం లయన్స్ క్లబ్ తరఫున జరుపుకోవడం చాలా ఆనందంగా. జనం తప్ప ఆయనకి మరణం అనేది లేదు. ఎందుకంటే ఆయన ఏమయ్యాన్న విషయం ఎవరికి తెలియదు కాబట్టి ఇవాళ వరకు ఆయన ఉన్నాడా చనిపోయాడా అనేది కూడా ఎవరో నిర్ధారించలే. అటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళకి మరి వాళ్ళని ఎదిరించి వాళ్ళని గడగడలాడించి మన దేశానికి ఆయన ముందున్న నాయకుడు. ఆయన యొక్క జన్మదినాన్ని మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. దీన్ని భీమవరం లయన్స్ క్లబ్ వారు అలాగే డిఎన్ఆర్ ఎన్సీసీ మీరందరూ కూడా ఇందులో పాల్గొనడం మరింత ఆనందం.